సూర్యాపేట జిల్లా ఆర్టీసీ డిపో ఎదుట వామపక్షాలు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో బీసీ బంద్ నిర్వహించారు. తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ఎదురుగా అన్ని పార్టీలు కలిసి బీసీ 42% రిజర్వేషన్ కోసం బస్ డిపోను దిగ్బంధం చేశారు. బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మార్జున్ రెడ్డి మాట్లాడారు. బీసీలకు చట్ట ప్రకారం 42% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకులు మాట్లాడారు. బీసీలకు ఎన్నో ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో రక్షణ కల్పించాలి, న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సామాజిక ఉద్యమ సంఘాలు బంద్ను సూర్యాపేట పట్టణంలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ బంద్లు బీసీలకు 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఈరోజు బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సూర్యాపేటలో అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా ఉదయం 4 గంటల నుంచే బస్ డిపో ముందట పెద్ద ఎత్తున ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్